టీడీపీలోకి తీగల చంద్రబాబుతో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే భేటీ, త్వరలో తెలుగుదేశంలో చేరుతారన్న కృష్ణారెడ్డి. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల దాకా ఉట్టిగా ఏది ఓడిపోయిన తర్వాత 2019 నుంచి 24 దాకా ఓడిపోయి 5 ఏళ్ళు ఉంటే హైదరాబాద్లో ఒక్క పని చేయలేదు. అంటే అక్కడ అధికారం రాగానే ఆంధ్రాలో దోచుకున్న సొమ్మంతా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం చేస్తున్నాడు. నిజంగా నీకు తెలంగాణలో తెలుగుదేశం మీద ప్రేమ ఉంటే 2018లో కాంగ్రెస్ తోటి కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నీ పార్టీ రివైవ్ కోసం ఎందుకు మాట్లాడలేదు? నీ పార్టీ నుంచి అందరికీ టీఆర్ఎస్లోకి ఎందుకు పంపించినావు? నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్లోకి ఎందుకు పంపించినావు? ఇంత దారుణమైనటువంటి రాజకీయం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారిది. ఎస్, దారుణమే. నువ్వు అయిపోయింది, నువ్వు ఆంధ్రాలో ముఖ్యమంత్రి అయినావు, ఆంధ్రాలో ప్రజలు ఆగమాగం అయిపోతున్నారు, ఆంధ్రాలో మొత్తం ఏం లేదు, ఖజానా మొత్తం జగన్ మొత్తం ఖాళీ చేసిండని చెప్పినావు కదా, మరి నీ దగ్గర అనుభవం ఉంది కదా, ప్రతి క్షణం నీది విలువైనది. నేను 16 గంటలు పనిచేస్తా, 17 గంటల కోసం ప్రజల కోసం పనిచేస్తా, 17 గంటల కోసం పనిచేసేటువంటి వ్యక్తివి తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో రోజుల తరబడి వృధా చేస్తున్నావు కదా, 24 గంటలు 48 గంటలు ఇవన్నీ వృధా కాదా? ఎందుకు హైదరాబాద్కి ఎందుకు రావాలి? నీకేం పని? ఢిల్లీ పోయినామంటే ఢిల్లీలలో కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రుల్ని ఒళ్ళగలచడం అనుకోవచ్చు, ఒప్పుకోవచ్చు. హైదరాబాద్లో ఏం పని? నువ్వు ఎందుకు సేద తీరడం? హైదరాబాద్ వచ్చి ఇలా కలవడం వల్ల నీది ఎంత సమయం వృధా అయిపోయింది? అంటే ఆంధ్ర ప్రజలు ఎంత మోసం చేస్తున్నట్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర ప్రజలు నిన్ను నమ్మి అయ్యో జగన్ మమ్మల్ని అన్యాయం చేసిండు, జగన్ ప్రభుత్వం వల్ల మాకు లాభం రాలేదు, చంద్రబాబు నాయుడే మాకు దిక్కుని అనుకుంటే 2014లో ఇవే డ్రామాలు చేసి చేతగాక చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదో మీడియాలో హైదరాబాద్లో ఉన్న దగ్గరలో 4 బిల్డింగ్లు కట్టి నేనే పెద్ద ఇది చేసినా, నేనే పెద్ద అది చేసినా, చంద్రబాబు నాయుడు హయాంలో కూడా చెరువులన్నీ కబ్జా అయిపోయినాయి, బంజర్ భూములన్నీ కబ్జా అయిపోయినాయి, గవర్నమెంట్ భూములన్నీ కబ్జా అయిపోయినాయి. లెక్క తీయాలా 94 నుంచి మొత్తం 2004 దాకా చంద్రబాబు నాయుడులో ఎన్ని చెరువులు కబ్జా అయినాయో, ఎంత హైటెక్ సిటీ చుట్టూ ఎన్ని ప్రైవేటు భూములు కబ్జా చేసిరో, ఎన్ని గవర్నమెంట్ భూములు కబ్జా చేసిరో, 100లు కబ్జా అయిపోయినాయి, 1000 ఎకరాలు కబ్జా అయింది. తన 100 మాగదులకు దారాదత్తం చేసిరు 100,000 ఎకరాలు. దాన్ని మళ్ళీ ఆయన పరిపాలన అని చెప్పుకుంటారు. ఒక్క రూపాయి కూడా అన్యాయం జరగకుండా, తన కుటుంబం బాగుపడకుండా. ఎస్, ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో గొప్పగా చేసిండని చెప్పడానికి ఏమీ లేదు. అనుకోకుండా జరిగేటువంటి అభివృద్ధి పనులు జరిగినాయి తప్ప ఆయన గొప్పగా చేసింది ఏం లేదు. తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ ప్రజలకు కానీ ఆంధ్ర తెలంగాణ మొత్తం ఆయన చేసింది ఏమీ లేదు, ఏమీ లేదు. ఇవాళ వచ్చి ఇవాళ తెలంగాణలో రాజకీయం ఎందుకు నీకు? తెలంగాణలో రాజకీయం ఎందుకు? చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో రాజకీయం ఎందుకు? అయిపోయింది, తెలంగాణ విడిపోయింది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి దాష్టికాల వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాస్యం ప్రణయ్ భాస్కర్ మంత్రిగా ఉండి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మంత్రివర్గంలో ఉండి మొత్తుకున్నాడు. చనిపోయినటువంటి మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కరు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలలో తెలంగాణ కావాలని మాట్లాడినటువంటి వ్యక్తి, తెలంగాణ కోసం ఎలుగెత్తినటువంటి వ్యక్తి దాస్యం ప్రణయ్ భాస్కరు. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా ఉన్నాడు, వరంగల్ ఎమ్మెల్యేగా ఉండి, హన్మకొండలో వరంగల్కు ఎమ్మెల్యేగా ఉండి మాజీ మంత్రిగా ఉన్నటువంటి దాస్యం ప్రణయ్ భాస్కరు. ఆయనే మొట్టమొదటిసారిగా తెలంగాణ కోసం ఎలుగెత్తి చాటింది. ఆయన మాట్లాడితేనే తెలంగాణ అనేటువంటి పదాన్ని అసెంబ్లీలో ఉచ్చరించకూడదని మాట్లాడింది. అప్పటికి కేసీఆర్ గారు మాట్లాడలేదు. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తామని ఎదురు చూస్తున్నాడు. అప్పటికి కేసీఆర్ మాట్లాడలే. కేసీఆర్ అసలు తెలంగాణ సోయి లేదు అప్పటికి. కానీ అప్పటికే దాస్యం ప్రణయ్ భాస్కర్, ఎవరి దాస్యం ప్రణయ్ భాస్కర్ అంటే ఈ కేసీఆర్ గురువు మదన్ మోహన్ ఉంటాడు కదా, సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే, ఆ మదన్ మోహన్ కు మేనలుడు. కేసీఆర్ గురువు మదన్ మోహన్ కి మేనలుడు దాస్యం ప్రణయ్ భాస్కర్. ఆయన కదా తెలంగాణ కోసం మొట్టమొదటిసారిగా మాట్లాడింది. అది చంద్రబాబు నాయుడు హయాంలో కదా. ఇవాళ తీగల కృష్ణారెడ్డికి ఎక్కడ దిక్కు లేదు. తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్కి ఎందుకు పోయింది? మరి రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఇవాళ మల్లారెడ్డి పోయి మళ్ళా తెలుగుదేశం పార్టీని రివైవ్ చేస్తామంటే ఎక్కడ ఏం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్లో ఎమ్మెల్యే అయిపోయి అధికారం ఉన్నప్పుడు అన్ని అనుభవించి ఇవాళ టీఆర్ఎస్ లేదు కాబట్టి కాంగ్రెస్లో పోయే పరిస్థితి లేదు కాబట్టి ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి. రాజకీయం ఇదేనా? చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రజల్ని పట్టపగలు అర్ధరాత్రి మోసం చేస్తున్నారు. ఆంధ్ర ప్రజలు నిలదీయాలి. ఆంధ్ర ప్రజలు నమ్మకంతో ప్రతి నిమిషం నువ్వు ఆంధ్ర ప్రజల కోసం ఆలోచిస్తావని మేము నమ్మకంతో ఓటేస్తే వాళ్ళ తెలంగాణలో కూర్చొని నీకెందుకు రాజకీయాలు? ఇక్కడ ఏలు పెట్టి మళ్ళా చలి మంట పెట్టి రాజకీయ మంట పెట్టి దాంట్లో చలిగాచుకునేటువంటి మనస్తత్వం కాకపోతే ఎందుకు?
ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఆయన ఏదో చేసిండు, బీసీలకు న్యాయం చేయలేదు. తెలంగాణలో బీసీలకు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు ఏదైనా న్యాయం చేసిందంటే అది పట్ట పగలు పచ్చి మోసం. బీసీలకు న్యాయం చేయలేదు, మోసం చేసిండు. ఆంధ్రాలో ఆయన కులం ఉంది కాబట్టి ఆయన కులం వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చిండు. తెలంగాణలో ఆయన కులం లేదు కాబట్టి ఆయన కులం లేని కులంలో కూడా అప్పటికి హైదరాబాద్లో, నిజామాబాద్లో సెటిల్ అయినటువంటి, ఆంధ్ర నుంచి వలస వచ్చిన సెటిల్ అయినటువంటి నిజామాబాద్లో థామస్ చౌదరి, మండవ వెంకటేశ్వరరావు, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో కొందరిని అట్లా వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి బలవంతంగా వాళ్ళ కులపోలను రుద్దినటువంటి చరిత్ర ఎన్టీ రామారావుది, చంద్రబాబు నాయుడుది. అంతేగాని ఎక్కడ న్యాయం చేయలేదు. కేవలం కులం మీద ప్రేమ తప్ప ఇంకేముండదు ఆ ఎన్టీ రామారావుకి, చంద్రబాబు నాయుడుకి, వాళ్ళ పార్టీకి. అంతకంటే వేరే ఏమీ లేదు. అక్కడ కులాన్ని వ్యతిరేకించట్లే. చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు చేసినటువంటి ద్రోహం గురించి చెప్తున్నాం అంతే. హైదరాబాద్ని డెవలప్ చేయకపోగా ఇవాళ తెలంగాణలో చంద్రబాబు నాయుడు రావడం వల్ల ఎవరికి నష్టమవుతుందో ఆ పార్టీ ఇవాళ ఆయన కనుసన్నల్లో ఉంది. ఆ పార్టీయే ఇవాళ మునిగిపోయేది చంద్రబాబు నాయుడు కనుక రాజకీయం చేస్తే అనేటువంటిది ఇంకొక అంశము. దానికి సంబంధించి ఇవాళ హర్యానా, కాశ్మీర్ ఫలితాలు వస్తాయి. మరి ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది మనకు సరిగ్గా కొద్ది క్షణాల్లో విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయి.